హాయ్ everybody, వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో నేను మీతో పంచుకోబోతున్నాను ఓల్డ్ బాయ్ మూవీ గురించి. 2003లో కొరియాలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ ఓల్డ్ బాయ్ సంచలనం చిన్న చితకది కాదు. ఈ సినిమా తర్వాత భూమి మీద కొరియన్ థ్రిల్లర్స్ కి సపరేట్ ఆడియన్స్ ఫామ్ అయ్యారు. అంత విశేషం ఉంది ఈ సినిమాలో. బేసిక్ గా కొరియన్ థ్రిల్లర్స్ లో ఉండే కిక్కే వేరు. ఊహలకు అందం, ఇంత దారుణమా అని షాక్ చేస్తాయి, భయపెడతాయి, వణికిస్తాయి. ఈ ఓల్డ్ బాయ్ మూవీలో మన ఊహలకు అందని ఆలోచనలు ఉన్నాయి, మనం విని ఎరగని పాపాలు ఉన్నాయి, మనుషులు ఇంత దారుణంగా కూడా ఉంటారా అనిపించే విషయాలున్నాయి. చెప్పుకోవాలంటే ఈ సినిమా ఓ రివెంజ్ థ్రిల్లర్. ఓ పెద్ద మనిషిని ఎవరో కిడ్నాప్ చేశారు, పట్టుకెళ్ళి బయటకు రావడానికి వీల్లేని గదిలో పడేశారు. అందులోనే 15 సంవత్సరాలు ఉంచారు, తర్వాత బయటకు వదిలేరు. ఎందుకు బంధించారు, ఎవరు చేశారు తెలీదు. శిక్ష పూర్తయిపోయిన తర్వాత ఎందుకు చేశారో అతను తెలుసుకోవడానికి క్లూస్ ఇవ్వటం మొదలుపెట్టారు. అప్పుడు వదల్లా మానవత్వం సిగ్గుపడే మరో దారుణం అతనితో చేయించి మరీ బయటకు వస్తాడు ఆ శిక్షించిన వ్యక్తి. ఎందుకు అలా చేశాడు ఆ మనిషి అంటే పగ. మరొకరితో మాట్లాడటానికి అవకాశం లేదు, ఒక్కడే 15 సంవత్సరాలు ఒకే గదిలో. ఈ ఆలోచనే ఎంత భయంకరం. తర్వాత బయటకు వదిలేక ఎందుకు హింసించారు అని తెలుసుకోవడానికి క్లూస్ ఇవ్వటం మొదలు పెడతారు. ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కనెక్ట్ అవుతాం, క్యూరియాసిటీతో ట్రావెల్ అవుతాం సినిమా అంతా కూడా. చివరికి అతను తను చేసిన తప్పు ఏంటో తెలుసుకుంటాడు. అప్పటికే అతనితో మనిషి అనేవాడు కుంగిపోయే పాపం చేయించేస్తారు. అది తెలిసి క్లైమాక్స్లో అతను పడే ఆవేదన చూసి మనకైతే బాబోయ్ చలించిపోతాం, గుండె తరుక్కుపోద్ది. చాలా ప్రతీకారాల గురించి తెలుసుకుని ఉంటారు, కానీ ఇలాంటి ప్రతీకారం గురించి వినుండరు, చూసుండరు. మహా దారుణం. మనుషులు ప్రతీకారం కోసం ఇలా కూడా వ్యవహరిస్తారని అసహ్యం వేస్తుంది. చూసిన మనకే కాదు, ఆ పగ తీర్చుకున్న వ్యక్తికి కూడా తన మీద తనకే అసహ్యం వేసి కాల్చుకుని చచ్చిపోతాడు చివరికి. అంత బీభత్సంగా ఉంటాయి ఈ సినిమాలో ఎమోషన్స్. పగ, ప్రతీకారాల స్వరూపాలు రకరకాలు. ఈ సినిమాలో ఓ రకాన్ని చూస్తాం, కొత్త రకం. ఇంతకు ముందు మనం ఎవరో చూడండి రకం. ఈ ఓల్డ్ బాయ్ సినిమా చూసిన తర్వాత మనసంతా కలిచి వేస్తుంది. 2-3 రోజులు ఈ సినిమా ఆలోచనలే వెంటాడతాయి, డిస్టర్బ్ చేస్తాయి. అంత స్ట్రాంగ్ గా, అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది ఈ సినిమా. దర్శకుడు పార్క్ చాన్ వూక్ ఈ సినిమా తర్వాత చాలా పాపులర్ అయ్యారు. హాలీవుడ్ లో సినిమాలు తీసే రేంజ్కి ఎదిగారు. ఇప్పటికే పెద్ద పెద్ద స్టార్స్ తో హాలీవుడ్ లో సినిమాలు తీస్తున్నారు. చాయ్ మిన్ సిక్, సిక్ డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళ పేర్లు. లీడ్ రోల్ పోషించారు. ఫెంటాస్టిక్ యాక్టర్, అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. మెయిన్గా సినిమా అంతా ఆయన మీద నడుచుద్ది, ఆకట్టుకుంటారు, కనెక్ట్ అయిపోతాం, ఫిదా అయిపోతాం. ఆయన పెర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ ఫైట్ సీన్ ఉంటుంది. 50 మందిని ఒక్కడే పిచ్చుకుట్టు కొడతాడు. ఆ ఫైట్ని ఎంత బ్రహ్మాండంగా డిజైన్ చేశారు అంటే ఇప్పటికీ కూడా ఫిలిం హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్గా చెప్పుకుంటున్నారు. మొత్తంగా చెప్పుకోవాలి అంటే ఈ సినిమాని చూడటం ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎమోషన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, ఊహించిన దానికంటే స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ విషయాన్ని తట్టుకోగలిగితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. డిఫరెంట్ మూవీలను ఇష్టపడే వాళ్ళు, థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని మిస్ అవ్వరు, మిస్ కాకూడదు కూడాను. యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంది ఈ సినిమా, ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.